కళ్యాణ్ బాబుకి ఎందుకు ఇంత స్పెషల్ క్రేజ్, లేకపోతే స్పెషల్గా వాడంటే ఎందుకు ఇంత ఇష్టపడతారు? రవిచంద్ర, ఇది సంధ్యా థియేటర్ దగ్గర కోలాహలం. అయితే కొన్ని థియేటర్లలో 8 గంటలకు ఆట మొదలైంది. భారీ అంచనాలతో విడుదలైన పవన్ కళ్యాణ్ సినిమా గబ్బర్ సింగ్ మొదటి ఆట నడుస్తోంది. నేను ఫ్యాన్స్ అని పదవి నాకు సరిపోదా, వాళ్ళు నాకు ఆత్మీయులుగా ఉంటుంది. బుల్లెట్ 23 సెకండ్ల టీజర్ విడుదలై 23 గంటల్లో యూట్యూబ్ లో 3 లక్షల వ్యూస్ రావడం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే రికార్డ్. అది పవన్ కళ్యాణ్ ఇమేజ్. డాడీ తర్వాత నేను కాదు, పవర్ స్టార్ కళ్యాణ్ ఒకళ్ళే. కంటెంట్ ఉన్నోడికి కట్ అవుట్ ఉంటే చాలు. బిగ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండ్ దిస్ ఇస్ వాట్ వి వాంట్. కానీ నేను ఈ హీరోని నేర్చుకునే విషయం ఏంటంటే, నాకు ఎవరిని చూసినా అలా అనిపించదు. కళ్యాణ్ బాబు ఒక్కరిని చూస్తే అలా అనిపిస్తుంది. స్టార్, రియల్ స్టార్. అవార్డ్ గోస్ టు గబ్బర్ సింగ్, పవన్ కళ్యాణ్. ఇందాకేదో చెప్తున్నాను కదా, ఎగ్జామ్స్ అంటే నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ రేపు అయితే ఈ రోజు జానీ సినిమా రిలీజ్ అయితే వెళ్ళాను. డెఫినెట్ గా ఇప్పుడు ఏమంటారు, పవన్ కళ్యాణ్ మంచి ఫామ్ లో ఉన్న ఇది పవర్ స్టార్ టైటిల్ కంటే మనిషిగా చాలా చాలా మంచివారు. సో ఇట్స్ అ గ్రేట్ ఆనర్ సార్. మా కులదైవం సాంబశివుడు, నా దైవం పవన్ కళ్యాణ్. అప్పటి నుంచి నా లైఫ్ మారింది. నా అమ్మ నాన్న పవన్ కళ్యాణ్. నేను ఈరోజు డైరెక్టర్ గా ఇక్కడ నిల్చున్నాను అంటే దానికి కారణం కళ్యాణ్ గారు. అలాంటి లెజెండ్ దగ్గర 10 సంవత్సరాలు వర్క్ చేయడం అంటే మామూలు విషయం కాదు. యాక్షన్ అనగానే వచ్చి కట్ అనగానే వెళ్ళిపోయే హీరోయిజం కాదైంది. ఆయన స్థాయి వేరు, ఆ స్థానం వేరు. అండ్ ఇవాళ మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆయన బ్యాంకులో 1,05,00,000 ఎంత ఉంటే 1 crore చెక్ రాసి దానికి ఇచ్చేసాడు. వాళ్ళ ఇంట్లో పనిచేసే మేనేజర్లు, అకౌంటెంట్ కళ్ళలో భయం కూడా చూశాను నేను. ఉన్నది మొత్తం ఇచ్చేస్తే నెక్స్ట్ మంత్ మనకి శాలరీలు ఇస్తాడు. సో అందులో వాళ్ళందరితో మాట్లాడి నేను ఇంకో పని ఏదైనా చేసుకుని సంపాదిస్తాను. ముందు ఈ ₹1,00,00,000 ఇలా సామాన్య జనం కోసం నేను ₹1,00,00,000 విరాళంగా ఇస్తున్నాను. దాని మూల నిధి కోసం ₹1,00,00,000 నేను విరాళంగా ఇస్తాను. Sitaram
రోజు జల్సా జరుగుతున్న సమయంలోనే వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. వెళ్తే ఆయన అప్పుడే జూబ్లీస్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఉన్న లైసెన్స్ తుపాకీ ఇచ్చి వచ్చేసారు. తుపాకీ ఇచ్చి వచ్చారు కానీ తుపాకీ కంటే పవర్ఫుల్గా ఉన్నాడంటే ఈయన అనిపించింది నాకు. సో ఆయుధం కంటే గొప్ప మనిషి మనతోనే ఉన్నాడు. ఇంకా అలాంటప్పుడు అతనికి ఆయుధంతో పని ఏమో అనిపించింది. అలాగే కళ్యాణ్ ఆల్రెడీ 25 లక్షలు అనౌన్స్ చేశాడు. చరణ్ 10 లక్షలు, బండి కూడా 10 లక్షలు ఈ యొక్క పిఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి అడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచ్ మంది దానికి వచ్చే కిక్కే వేరబ్బా. జై హింద్.